మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామ శివారులో గల బ్రిడ్జి ధ్వంసం కావడంతో ఆరోగ్య వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం ఇదే మొదటిసారన్నారు. ఈ వర్షాలకు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నందిగామలో వరద తాకిడికి బ్రిడ్జి పూర్తిగా దెబ్బతినడం జరిగిందని తెలిపారు. బ్రిడ్జి పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, తాజా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, ముత్యం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందిగామ గ్రామము ఈ వాగు ప్రవహిస్తున్నది. హైవే ఇది, మన సిద్దిపేట మెదక్ హైవే. ఇక్కడ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. ప్రజలకు ఎక్కడ కూడా ప్రాణహాని నష్టం జరగకుండా డిజాస్టర్ ఫోర్సే కానీ, పోలీస్ యంత్రాంగమే కానీ, ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి మండలానికి తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము వీళ్ళందరూ కూడా డివైడ్ అయిపోయి ప్రతి మండలానికి కూడా ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసి మొట్టమొదట ప్రాణహానికి జరగకుండా, నష్టం వాటిల్లకుండా అతను ఒకసారి అంటే ఎప్పుడు మనం కనీ వినేది ఎరగని రీతిలో ఈ ప్రాంతంలో మెదకు, రామాయణపేట, నిజాంపేట ప్రాంతంలో భారీ వర్షాలు. ఈ వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టమే కానీ, లేదా ఇల్లుకు కూలిన ఇల్లే కానీ, మన యంత్రాంగం వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చినా మీరు వారికి సహకరించండి. వారు అక్కడ వస్తున్నారు, మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు కనుక మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. ఆ యంత్రాంగానికి, ఆ ఫోర్స్కు సంపూర్ణమైన మద్దతు సహకారం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.